విద్య వచ్చావా? వచ్చా. హ్యాండ్ రేస్ విద్య. దీప్తి హ్యాండ్ డౌన్ చేయి దీప్తి. ఓకే విద్య, మ్యూట్ పెట్టేసి నేను తప్పినప్పుడు అన్ని హెడ్డింగ్ పెట్టుకోండి మైనోస్ అని. దీనికి మనకు కావాల్సింది రా మిల్క్ అండి, రా చిల్డ్ మిల్క్ ½ కప్. రా చిల్డ్ మిల్క్ ½ కప్. ఆయిల్ 3/4 కప్. ఆయిల్ 3/4 కప్. ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆలివ్ ఆయిల్ ఇవేవి వాడద్దు, ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిల్. మస్టర్డ్ పౌడర్ ½ టీ స్పూన్ అండి. మస్టర్డ్ అంటే మనకి ఎల్లో మస్టర్డ్ తెల్ల అవ్వాలని వస్తాయి, వాటిని పౌడర్ చేసుకోండి. మస్టర్డ్ పౌడర్ ½ టీ స్పూన్. కొన్ని ప్లేసెస్ లో ఎల్లో మస్టర్డ్ అంటారు, కొన్ని దగ్గర తెల్ల అవ్వాలంటారు, వైట్ మస్టర్డ్ అంటారు. ఆ మస్టర్డ్ మనం రెగ్యులర్ గా యూజ్ చేసే ఆవాలు కాదు. ఆ పౌడర్ ½ టీ స్పూన్. మీకు ఇది దొరకకపోతే ఆప్షనల్, బట్ వేసుకుంటే మాత్రం మనకు మార్కెట్ స్టైల్ వస్తుంది కాబట్టి మాక్సిమం ట్రై చేయండి వేసుకోవడానికి. బ్లాక్ పెప్పర్ 1/4 టీ స్పూన్. బ్లాక్ పెప్పర్ పౌడర్. షుగర్ ½ టీ స్పూన్. షుగర్ ½ టీ స్పూన్. వెనిగర్ 1 టేబుల్ స్పూన్. వెనిగర్ 1 టేబుల్ స్పూన్. సాల్ట్ ½ టీ స్పూన్. సాల్ట్ ½ టీ స్పూన్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే, ఓకే మళ్ళీ ఒక్కసారి ఇంగ్రీడియంట్స్ చూసుకోండి, నేను ప్రాసెస్ చెప్తాను. చిల్డ్ మిల్క్ అండి, రా మిల్క్, చిల్డ్ మిల్క్ ½ కప్. ఆయిల్ 3/4 కప్ సన్ఫ్లవర్ ఆయిల్. మస్టర్డ్ పౌడర్ ½ టీ స్పూన్. బ్లాక్ పెప్పర్ 1/4 టీ స్పూన్. సారీ 1/4 టీ స్పూన్ అండి, హాఫ్ చెప్పిన 1/4. షుగర్ ½ టీ స్పూన్. వెనిగర్ 1 టేబుల్ స్పూన్. సాల్ట్ ½ టీ స్పూన్. బ్లాక్ పెప్పర్ ఒకటి 1/4 టీ స్పూన్ అండి. ఓకే, ప్రాసెస్ రాసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ½ కప్ చిల్డ్ మిల్క్ వేసుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. మనం 3/4 కప్ మెజర్ చేసి పక్కన పెట్టుకోండి. 3/4 కప్ మెజరింగ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అందులో నుంచి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. ½ కప్ మిల్క్ లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఫస్ట్ ఒకసారి బ్లెండ్ చేయండి. మిక్సీ పట్టొద్దు, బ్లెండ్ పల్స్ ఇస్తాం కదా, మనం పల్స్ ఇవ్వాలి ఒక 10 టైమ్స్. 10 టైమ్స్ పల్స్ ఇచ్చి ఒక్కసారి బ్లెండ్ చేసి ఆఫ్ చేయండి. 10 టైమ్స్ పల్స్ ఇచ్చి ఒక్క బ్లెండ్ చేసి ఆఫ్ చేయండి. ఇట్లా 10 టైమ్స్ రిపీట్ చేయాలి. ఇట్లా 10 టైమ్స్ ఎవ్రీ టైమ్ 2 టేబుల్ స్పూన్
ఆయిల్ యాడ్ చేసుకుంటూ 10 టైమ్స్ రిపీట్ చేయాలి. ఓకే, 10 టైమ్స్ తర్వాత ఇప్పుడు అందులోకి వెనిగరు, మళ్ళీ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ బ్లెండ్ చేయాలండి. మన ఆయిల్ అంతా కంప్లీట్ అయ్యే వరకు సేమ్ పల్స్ బ్లెండ్. అంటే మన మిక్చర్ ఏదైతే ఉందో అది హీట్ ఎక్కొద్దు. మనం తీసుకున్న మిల్క్ చల్లగానే ఉండాలి, కూల్గానే ఉండాలి. అది హీట్ ఎక్కింది అనుకోండి మీ మైనోస్ చాలా లూజ్ గా అయిపోతుంది, లిక్విడ్ క్వాంటిటీ అయిపోతుంది. సో అది హీట్ ఎక్కకుండా చూసుకోవాలి. పల్స్ బ్లెండ్ చేయాలి. లాస్ట్ మీకు ఆయిల్ మొత్తం అయిపోయినప్పుడు లాస్ట్ ఆయిల్ వేసేటప్పటికి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసేయండి. సాల్ట్, షుగర్, మస్టర్డ్ పౌడర్, నెక్స్ట్ బ్లాక్ పెప్పర్, ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా ఒక్కసారి పల్స్ బ్లెండ్ చేసేయండి, అప్పుడు థిక్ మిక్చర్ వస్తుంది. ఏసీ ఆఫ్ చేసి కింద వాళ్ళకి నీళ్లు పడుతున్నాయంటే ఏసీ ఆఫ్ చేసి ఒకసారి ప్రాసెస్ చూడండి మీరు, దాని తర్వాత డౌట్స్ అడగండి. ఓకే, ఇవి రా మిల్క్ అండి, నేను ఫ్రిడ్జ్ లో పెట్టుకునేవి. ఇప్పుడు ఏం చేస్తారంటే పల్స్ అండి, సారీ, ఇందులో ఆయిల్ వేసుకోవాలి. మిల్క్ ప్లస్ ఆయిల్. ఇలా 10 టైమ్స్ చేయాలి. పల్స్ బ్లెండ్. మేడం కొంచెం కెమెరా పైకి పెట్టు. కావిద్య కెమెరా పైకి.
2 టైమ్స్ అయిందండి, థర్డ్ టైము. ఇది మనకు లిక్విడ్ లాగా ఉన్నాయి. ఫస్ట్ ఒక్కసారి చూడండి కన్సిస్టెన్సీ. ఇది మనకు క్రీమీ లాగా వస్తుంది మన ప్రాసెస్ అయ్యేంతలో. ఏసీ ఆఫ్ చేయి. నువ్వు ఆ మూల పడుకొని నేను నీళ్ళు కూర్చున్నా. ఎవరికి అది ఆఫ్ చేసి ఫ్యాన్ వేసుకో. తగ్గించు ఆ ఫ్యాను. ఇప్పుడు వెనిగర్ వేద్దామండి. కనబడుతుందా? కొంచెం క్రీమీగా వచ్చింది. సో ఇప్పుడు వెనిగర్ వేసిన తర్వాత ఇంకొక 5 టైమ్స్ చేయాలి. మనం తీసుకున్న ఆయిల్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు చేయాలి. ఇప్పుడు లాస్ట్ దీంట్లో అన్ని స్పైసెస్ వేసుకోండి. సాల్ట్, పెప్పర్ పౌడర్, మస్టర్డ్ పౌడర్.
షుగర్ ఇది ఆల్రెడీ నేను షుగర్ జార్లోనే చేస్తున్నానండి. ఇంతమంది షుగర్ చేసినది. ఒకవేళ మీకు లూజ్ అయిపోతే అంటే ఇది కూల్ తగ్గిపోతే ఫ్రిడ్జ్ లో పెట్టాలండి. నాది కూల్ తగ్గిపోయింది కాబట్టి లిక్విడ్ గా ఉంది. ఒక 5 minutes ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ ఒక్కసారి బ్లెండ్ చేస్తాం. అంతవరకు హ్యాండ్ రేస్ డౌట్స్ ఉన్నవారు. రేఖ చెప్పండి. మేడం ఆవాలు చెప్పారు కదా 1 టేబుల్ స్పూన్. అయితే ఎల్లో ఆవాలా అంటున్నారు మేడం. ఆవాలు ఎల్లో ఆవాలు పౌడర్ తీసుకొని అది టీ స్పూన్ తీసుకోవాలి. హాఫ్ టీ స్పూన్. హాఫ్ 1/4 చెప్పాను కదా. హాఫ్ అన్నట్టు. హాఫ్ 1/4 మేడం. హాఫ్ మీకు ఎంత చెప్పాను క్వాంటిటీ? 1/4 చెప్పారు మేడం. ఓకే, ఇది కొంచెం సెట్ అవ్వాలండి. నాది ఇవాళ కొంచెం మార్నింగ్ నుంచి పవర్ లేదు, అందుకే మిల్క్ కొంచెం ఇదైపోయింది. ఒక 5 minutes తర్వాత మళ్ళీ చూపిస్తాను. మిల్క్ హాట్ ఎక్కిపోయింది. డౌట్ ఉంటే చెప్పొచ్చు.